హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ మన శంకర్ వరప్రసాద్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. అనిల్ రావుపూడి గారి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చాను. సో రివ్యూ చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్ స్పాయిలర్ ఆఫ్ ద మూవీ రివ్యూ మన శంకర్ వరప్రసాద్ ఈ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ అంటే నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. జీరో ఎక్స్పెక్టేషన్స్. టీజర్ కూడా ట్రైలర్ కూడా నాకేం అనిపించలేదు. కానీ హుక్ స్టెప్ సాంగ్ చూసిన తర్వాత అరే చిరంజీవి గారిని ఒక వింటేజ్ బాస్ చూపించారే, ఆ లుక్స్ గ్యాంగ్ లీడర్ లుక్స్ ఉన్నాయి, డాన్స్ కూడా కొత్తగా ఉంది, ఆ గ్రేస్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఆ సాంగ్ వల్లే నేను ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చెప్పేస్తాను. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ మెగాస్టార్ చిరంజీవి గారండి. వింటేజ్ బాస్, వింటేజ్ లో ఉన్నటువంటి ఆ బాస్ లుక్స్ గానీ, ఆ యాక్టింగ్ స్కిల్స్ గానీ, ఆ సెంటిమెంట్ సీన్స్ గానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ గానీ, అనిల్ రావుపూడి గారికి సరెండర్ అయిపోయినట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇంత అవుట్పుట్ అయితే అంత రాదనమాట. సో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి బాస్ ఎక్కడ బాస్ అటువంటి మనకు కనిపించట్లేదు అన్న అందరికి మెగాస్టార్ చిరంజీవి గారికి ఐ ఫీస్ట్ అనమాట, ఫ్యాన్స్ అందరికి. సో ఆ రేంజ్ లో అయితే ఆయన నుంచి మనకు కావాల్సినటువంటి నవ్వ రసాలు ఆయన పండించేశాడు. మెగాస్టార్ చిరంజీవి గారు నయనతార గారి కాంబినేషన్ అయితే ఇంక నెక్స్ట్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. చూస్తానంత సేపు చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమాలో మిగతా ఆర్టిస్టులు ఉన్నారు గానీ మెగాస్టార్ చిరంజీవి గారు వన్ అండ్ ఓన్లీ, ఇంకా మనకి ఇంకా లేదు. ఆయన మొత్తం కామెడీ మొత్తం ఇంకా ఆయనే, టైమింగ్ ఆయనే, ప్రతి సీన్ ఇంకా ఆయన క్యాప్చర్ చేస్తారన్నమాట సినిమాలో. క్లైమాక్స్ లో వెంకటేష్ గారు వస్తారండి, విక్టర్ వెంకటేష్ గారు. ఆయనది ఏ విధంగా డిజైన్ చేశారని ఎవరికి ఎక్స్పెక్టెన్స్ లేవు. అండ్ ఒక సైలెంట్ మోడ్ లోనే సినిమా అయితే చూడడం అయితే జరిగింది. కానీ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత కూడా ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. సో ఆ డిజైనింగ్, ఆ క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా రేర్ గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడ బిగ్ స్టార్స్ అనే ఒక ఫీల్ అయితే మనకు కనిపించదు. మనం ఆనందిస్తాం వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూసినప్పుడు. ఒక బిగ్ స్టార్స్ ఈ విధంగా చేశారనేది ఒక హ్యాపీనెస్ అయితే మనకు వస్తుంది. టర్న్ ఆఫ్ సంక్రాంతి ఎంటర్టైనర్ మన శంకర్ వరప్రసాద్. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ స్టోరీలో కథ ఉండదు. అనిల్ రావుపూడి గారి సినిమాలో మనం స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళడం అనేది బుర్ర తక్కువ విషయం. సో స్టోరీలో మనం కథ, అదే సినిమాలో మనం కథ వెతకూడదు. కాబట్టి మనం వెళ్ళి యు గో అండ్ వాచ్ ఇట్ అంతే.